సువార్త 2వ అధ్యాయం మరొకసారి 8వ వచనం నుంచి చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఆ పొలములో ఉండి ఆ రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు, ఆమేన్ హల్లెలూయా, నేను మీకు, టు యూ, ఈ మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు కూడా అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఏదో మీకు తెలియని కొత్త విషయం ఏమి నేను చెప్పడానికి ఇక్కడ లేని, కానీ దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉంటాడు, వాట్ ఈస్ హిజ్ మైండ్ సెట్, ఆయన మనసు ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆయన పద్ధతులు ఎలా ఉంటాయి, ఆయన విధానాలు ఎలా ఉంటాయి. చాలాసార్లు గత శుక్రవారం నేను అదే చెప్పాను. కొన్నిసార్లు ఆయన చేసే పద్ధతులు కానీ ఆయన చేసే విధానాలు కానీ మనకి ఎక్కడ కూడా అందుచెక్కవు. దేవుడు తన కుమారుడు యొక్క జననాన్ని గురించి భూమిపై ప్రకటించాలనుకున్నప్పుడు, ద బెర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుప్రభు యొక్క దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీద జన్మించాలని, లేదా ఆయన జననము గురించిన ఆ శుభవర్తమానము ఈ భూమిపై ప్రకటించబడాలి. ఫస్ట్ టైం ప్రకటించబడాలి. అలా ప్రకటించబడాలనుకుని దేవుడు ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగానంట ఆయన గొర్రెల కాపరుల్ని ఎన్నుకున్నాడట. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరులు ఎన్నుకున్నాడట. ఏ విధంగా అధికారంలో ఉన్నవారిని ఆయన ఎన్నుకోలేదట, విద్యావంతులు ఆయన ఎన్నుకోలేదట, ముఖ్యంగా ధనవంతులు కూడా ఆయన ఎన్నుకోలేదట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మనకు అధికారంలో ఉన్న వాళ్ళు కావాలి, విద్యావంతులు కావాలి, బలవంతులు కావాలి, ధనవంతులు కావాలి. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుడి గురించి చెప్పడానికి వీళ్ళందరితో మనకి ఎందుకండి? ఆమేన్. నా గురించి వెళ్ళి ప్రకటన చేయండి, నా గురించి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటన చేయండి అని ఆయన గురించి చెప్పడానికి ఏం కావాలి? అధికారం ఉంటే ఆయన నీకు ఇస్తారు కదా అధికారం. వాళ్ళు ఎవరు ఆ లోక సంబంధమైన అధికారం నీకు ఎందుకు? ఆయన అధికారం ఇస్తాడు కదా. ఆమేన్ హల్లెలూయా. బలం ఆయన ఇస్తాడు, జ్ఞానం ఆయన ఇస్తాడు, అభిషేకం ఆయన ఇస్తాడు, అవసరమైతే ధనం కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ ఇస్తాడు ఆయన. మన దగ్గర అవి లేకపోయినా అవి ఇచ్చి మనల్ని వాడుకుంటాడు. దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క పిలుపు, ద కాలింగ్ ఆఫ్ గాడ్, ద ఎలక్షన్ ఆఫ్ గాడ్, దేవుడు ఎన్నుకునే విధానం, దేవుడు పిలుచుకునే విధానం మనం పిలుచుకునే విధానంలో ఉండదు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే చాలా గొప్ప వాళ్ళని పిలవాలని ఇష్టపడతాం, లేదా గొప్ప వాళ్ళకి ఆ పని చెప్పాలని మనం ఇష్టపడతాం. దేవుడు ఎక్కడో మూలున్న వాడిని పిలిచి ఆ పని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడో రాత్రి వేళ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలములో ఉండి రాత్రి వేళ ఎక్కడున్నారంట? వాళ్ళు ఎక్కడున్నారంట? పొలములో ఉన్నారు. వాళ్ళు పొలాల్లో ఉండేవాళ్ళు. పొలాల్లో ఉన్న వాళ్ళు బీటెక్ చేస్తారండి? పొలాల్లో ఉన్న వాళ్ళు ఇంజనీర్లు ఉంటారండి? పొలాల్లో ఉన్న వాళ్ళు మెడిసిన్ చదువుతారండి? పొలాల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారండి? ఈ పొలంలో ఉన్నవాళ్ళట. మీకు అర్థమవుతుందా? పొలంలో ఉన్న వాళ్ళు ఎవరో పట్టించుకోరు, కానీ పొలంలో ఉన్నవాడిని దేవుడు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయనకి పొలంలో ఉన్న వాళ్ళు కావాలండి. ఆయనకు పని చేసేవాళ్ళు కావాలి. ఆర్భటాలు చేసేవాళ్ళు, హంగులు చేసేవాళ్ళు, అధికారంలో ఉండేవాళ్ళు, ధనంలో ఉండేవాళ్ళు, జ్ఞానం ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కడో ఒక చోట అహం అనేది వారి జీవితంలో కనపరుస్తారు. ఎక్కడో చోట వాళ్ళలో ఉన్న అహాన్ని బయట పెడతారు. ఏదో ఒక రూపంలో నేనే చేశాను, నా వల్లే అయిందనే అహంభావాన్ని వాళ్ళు ఎక్కడో చోట కనపరచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, వెళ్తాం మనకి ఎందుకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏదో ఒకటి ఎక్కడ దిక్కిన నాకు రావాల్సిన మహిమను వాళ్ళంతా తీసేసుకుంటారు, నేనే చేస్తానంటారు, లేకపోతే నా వల్ల ఇదంతా సాధ్యమైంది అంటారు, నేను లేకపోతే అసలు అవ్వదంటారు, ఇది నేను కాబట్టే ఇదంతా చేయగలిగారు ఆయన, లేకపోతే ఆయన ఎక్కడ పని అవుతుంది, నేను తీసుకెళ్ళాను, లేకపోతే ఆయన ఎక్కడ వెళ్తాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనే భావన మనస్తత్వం వాళ్ళలో ఉంటుంది అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే పొలంలో ఉన్నవాడిని పిలుస్తాడు. రారా బాబు, నీతో చాలా పెద్ద పని ఉంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేయలేను సార్ అంటాడు. నేను చేయించాను కదా, నీకు ఎందుకు, నువ్వు రా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పలేనండి, నాకు చెప్పడం సరిగ్గా రాదండి, పర్లేదు నీతో నేను చెప్పిస్తాను రా, నేను నోటి మాంద్యమ కలిగిన వాడిని, నేను సరిగ్గా మాట్లాడలేనంటే పర్లేదు రావాయి, నేను మాట్లాడిస్తాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద ఎలక్షన్ ఆఫ్ గాడ్, దేవుడు ఎన్నుకునే విధానము, దేవుడు పిలుచుకునే విధానము మానవ మేధస్సుకు అర్థం కాదు. ఆయనకి మనుషులందరూ తృణీకరించబడిన వారు, పీపుల్ హు ఆర్ రిజెక్టెడ్. దేవుడు ఎవరైతే లోకము చేత తృణీకరించబడతాడో దేవుడు వాళ్ళని పిలుచుకుంటాడు. హల్లెలూయా. అండ్ ఎవరో రిసీవ్ చేసుకోకపోతే దేవుడు నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. హల్లెలూయా. ఈ పీపుల్ వర్ రిజెక్టెడ్, మనుషులు ఈ లోక సంబంధమైన అధికారుల చేత వాళ్ళ చేత తృణీకరించబడితే దేవుడు వాళ్ళని స్వీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అలాంటి వారిని ఎన్నుకుంటాడు. ఎందుకు అలాంటి వారిని ఎన్నుకుంటాడంటే వాళ్ళు చాలా నమ్మకస్తులుగా ఉంటారని. హల్లెలూయా. మనకు తెలిసిపోద్ది. ఏం తెలిసిపోద్ది? మనకి స్వతహాగా మనకు తెలిసిపోద్ది కదా, మనం ఎవరం ఏంటి, మనం ఏం చదువుకున్నాం, మన చదువు ఎంత. ఎవరో గుర్తు చేయకపోయినా అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలా. అప్పుడప్పుడు మీరు వెనక్కి వెళ్తూ ఉండాలి. 7వ తరగతి చదివానా, 6వ తరగతి చదివానా, 5వ తరగతి చదివానా, నేను ఏ స్కూల్కి వెళ్ళేవాడిని, ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడిని, ఏం చేసేవాడిని, ఏ స్థితిలో ఉండేవాడిని, ఇప్పుడు దేవుడు నన్ను ఎంత ఘనమైన స్థితిలో పెట్టాడు, నేను ఎక్కడున్నాను, ఏ స్థాయిలో ఉన్నాను, ఏ పరిస్థితుల్లో ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్తున్నాను, ఎప్పుడో ఒకప్పుడు మనకి ₹1 కోసం, ఒక ₹10 కోసం, అనా కోసం ఎంత ఆలోచించి ఉంటారండి. ఆ డబ్బులు లేక, ఆ పరిస్థితులు లేక, లేకపోతే ఆ పోషణ లేక ఎంత ఇబ్బంది పడి ఉంటారండి. కానీ దేవుడు ఈ రోజున మనల్ని ఎంత ఘనంగా ఇచ్చాడో చూడండి. ఆమేన్, హల్లెలూయా. ఇవేమి నీ దగ్గర లేకపోయినా పర్లేదు, నేను నీకు రక్షణ ఇస్తాను రా అని పిలిచాడు. హల్లెలూయా. ఈ అర్హతలు ఏమి నీకు లేకపోయినా పర్లేదు, నీకు డబ్బులు లేకపోయినా పర్లేదు, నీకు జ్ఞానం లేకపోయినా పర్లేదు, నీకు అధికారం లేకపోయినా పర్లేదు, నీకు పలుకుబడి లేకపోయినా పర్లేదు, నీకు ఏ టాలెంట్ లేకపోయినా పర్లేదు, నీకు అసలు ఏమీ లేకపోయినా పర్లేదు, లోకానికి ఎందుకు పనికిరాడు, నాకు పనికొస్తాడు. హల్లెలూయా. ఏమండి, లోకానికి, ఈ లోక సంబంధమైన విధానాలకి ఎందుకు పనికిరాని వాడు దేవుడికి పనికొస్తాడు. దేవుని పని చేయడానికి పనికొస్తాడు. దేవుని స్వార్థ చేయడానికి పనికొస్తాడు. దేవుని మహిమను ప్రచురించడానికి పనికొస్తాడు. దేవుని నామాన్ని ఘనపరచడానికి పనికొస్తాడు. దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా, ద ఎలక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఎన్నిక మనకు అర్థం కాదు. మనం చాలాసార్లు అనుకుంటే వీడు ఎందుకు పనికిరాడంటే, ఎందుకు పనికిరాడా, నేను పనికొచ్చే పాత్రగా చేస్తాను కదా అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. మై బ్రదర్స్, సహోదరులారా, మిమ్మల్ని దేవుడు పిలిచిన పిలుపును చూడండి. ఆమేన్.
ఏమంటున్నాడు? మై బ్రదర్స్, కొరింథీ ఉన్న పట్టణానికి, కొరింథీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఉత్తరాన్ని రాసి వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? సహోదరులారా, దేవుడు మిమ్మలను పిలిచిన ఆ పిలుపును చూడండి. ఆమేన్, హల్లెలూయా. అది ఎలాంటి పిలుపో చూడండి. పెద్ద ఫంక్షన్ జరుగుతుందండి, చాలా గొప్ప ఫంక్షన్ అది. నిన్ను నన్ను ఎవరు పిలుస్తారు చెప్పండి? ఇస్ దేర్ ఎనీ ఇన్విటేషన్ ఫర్ అస్? ఎవరన్నా నిన్ను నన్ను పిలుస్తారండి? మన పక్షులన్నీ వీధిలోనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కూడా పిలవటం తప్పక పిలుస్తారు మనల్ని, అంతే కదా. ఇంటి పక్కన ఉన్నానను, ఆ వెనకాల ఉన్నాం, ఇంటి పక్కన కూడా పిలవకపోతే బాగోదని పిలిచే బ్యాచ్ మన అందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ఇంటి పక్కన ఎవడండి మరి పిలవకపోతే బాగోదు కదండి. అప్పుడప్పుడు నాకు కూర ఎత్తుంటుంది ఒకటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా కన్సిడరబుల్ మనం, అంతే. పౌలు అంటాడు ఈ కొరింథీ సంఘంతో, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. యు సీ ద కాలింగ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అసలు మనం ఎలా పిలిచాడో ఒకసారి మీరు చూడండి, ఆ పిలుపుని చూడండి. మీలో మీలో లోక రీతిని, ఆమేన్, హల్లెలూయా. లోక రీతిని అంటే అక్కడ పుట్నోట్లో నెంబర్ ఉంది చూడండి. లోక రీతిని అంటే ఏంటి? శరీర రీతిని. ఆమేన్, హల్లెలూయా. అంటే శరీరం అంటే ఏంటి? మన ఫైట్ స్ట్రక్చర్, ఆ శరీర రీతిని చూడలేదు. ఈడి బలమా, ఈడి అందమా, ఈడి జ్ఞానమా, ఈడి టాలెంటా, అంటా ఇంటా, ఇవేమీ చూడలేదు. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్న విధానం చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారనను అనేకులు పిలవబడలేదు గాని. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పిలవబడలేదట? జ్ఞానులు గనులు గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని. జ్ఞానులు ఆయనకు అక్కర్లేదు, గనులు ఆయనకు అక్కర్లేదు, గొప్ప వంశం వాళ్ళు ఆయనకు అక్కర్లేదు. మాకు పెద్ద వంశం అని, వందలే పెద్ద వంశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అపోస్తలుడు పౌలు ద్వారా కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. జ్ఞానుల్ని కానీ గనుల్ని కానీ గొప్ప వంశపు కానీ అనేకులైన వారిని ఏ శరీరియు, జాగ్రత్తగా ఉండే, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉందో చూడండి. ఏ శరీరియు కూడా అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎవరినట? ఈ ఎర్రోళ్ళతో ఈయన ఏం చేసుకుంటాడండి? ఆయన ఎర్రోడండి, ఆయన ఎర్రోడండి, మాట కూడా సరిగ్గా రాదండి అడిగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అండి ఒక్కొక్కరికి ఒక తలాంత్ ఇస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. నాకు కొద్దిగా సింగింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా సింగింగ్ తమిళ్, నాకు కొద్దిగా తమిళ్ మలయాళం అవి కొద్దిగా ఇంట్రెస్ట్ నాకు కొద్దిగా. అప్పుడప్పుడు తమిళ్లోని చిన్నపిల్లలది పాటలతో ఉంటుంది. అందులో కుర్రోడు పాటలు పాడుతుంటాడు. ఆడికి మాట్లాడడం రాదు, తెలుసా మీకు? ఆడికి నెత్తి అనమాట మాట్లాడు. ఇప్పుడు మీరు ఏదైనా అడిగారనుకో, ఏంట్రా నీ పేరు అంటే అంటాడు. సరిగ్గా మాట్లాడు, చెప్పలేడు, గ్యాప్ వచ్చేస్తుంటాడు. కానీ పాట పాడమన్నాం అనుకోండి, అనర్గళంగా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని పాట పాడమన్నాం అనుకోండి, ఎలా అంటే అలా పాడేస్తుంటాడు. మామూలుగా అసలు నెత్తి కానీ ఇవేమీ రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడట? వెర్రివారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఎవరో లోకస్తులు ఎవరన్నా మీరు ఎర్రోళ్ళని అన్నారనుకోండి, దేవుడు అందుకే నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం లోకము దృష్టిలో వెర్రివారము, లోకము దృష్టిలో హీనమైన వారము. దావీదు నాట్యం చేస్తానంటానంట, మీకాలు చూసి హీనంగా చూసిందట.
దావీదు ఆవిడ దృష్టిలో చాలా హీనంగా కనపడుతున్నాడు, కానీ దావీదు దేవుని దృష్టిలో చాలా ఘనంగా కనపడుతున్నాడు. హల్లెలూయా. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, మేబీ దావీదు గొలియాతు దృష్టిలో తృణీకరించబడిన వాడే, మీకాలు దృష్టిలో హీనమైన వాడే. ఇన్ ద సైట్ ఆఫ్ గొలియాత్ ఈజ్ రిజెక్టెడ్. దావీదుని అటు ఇటు చూశాడట, రిజెక్టెడ్ అన్నాడట. నువ్వు నా మీద యుద్ధం చేయడానికి నువ్వు పనికిరావు, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి. అతడు దావీదును తృణీకరించెను, కానీ దేవుడు అతన్ని ఎన్నుకొనెను. హల్లెలూయా. మీకాలు దావీదు నాట్యం చేస్తుంటే హీనముగా చూశాను. ఎవరు మనల్ని తృణీకరించారు, ఎవరు మనల్ని హీనంగా చూసినా, ఎవరు మనల్ని వెర్రివారిగా చూసినా, ఎలా చూసినా మనం దేవుని దృష్టిలో ఘనమైన వారము. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్న పిలుపుని చూడండి. యు సీ ద కాలింగ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క పిలుపుని మీరు చూడండి. ఎలాంటి వారిని పిలుచుకున్నాడంటే జ్ఞానులు సిగ్గుపడాలి. అక్కడ ఉన్న వాళ్ళ జ్ఞానం కలిగిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన విని ఆశ్చర్యపోవాలి. నువ్వు గ్రంథం చదువుతున్న విధానాన్ని చూసి ఆశ్చర్యపోవాలి. వాళ్ళు సిగ్గుపడాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఎన్నిక ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అవి ఏమీ చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దృష్టిలో, గొలియాతు దృష్టిలో మనం తృణీకరించము. గొలియాతు బలవంతుడు, దావీదు బలహీనుడు. బలవంతుడి దృష్టిలో బలహీనుడు తృణీకరించబడతాడు, కానీ దేవుని దృష్టిలో ఘనపరచబడతాడు. హల్లెలూయా. మీకాలు రాజుగారు కుమార్తె, దావీదు ఒక సామాన్యమైన వ్యక్తి. ఆవిడ దృష్టిలో, ఈ రాజు కుమారు దృష్టిలో దావీదు హీనంగా కనపడతాడు, కానీ దేవుని దృష్టిలో ఘనంగా కనపడతాడు. ఆయనకి జ్ఞానులు అవసరం లేదు, గొప్పవాళ్ళు అవసరం లేదు. ఆయనకి ఎవరు కావాలంటే సరిగ్గా మాటలు రాకపోయినా పర్లేదు, ఏమి రాకపోయినా పర్లేదు, ఈ మాకు కావాలండి, వీడితోనే నేను దేవుడి సువార్త ప్రకటిస్తాను, వీడికే గొప్ప తలాంత ఇచ్చి పాటల తలాంతలు ఇస్తాను, లేదా ఇంక వేరే తలాంత ఇస్తాను, ఇచ్చి అనేక చోట్ల నా నామాన్ని మహింపరిచే ఒక పాత్రగా వాడుకుంటానని దేవుడు వాడిని కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా మన బిడ్డలను బట్టి ఎప్పుడు కూడా మీరు నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి, మీరు డిసప్పాయింట్ అవ్వకండి. అసలు వాళ్ళు దేవుడి చేతులకు అప్పగించండి అంతే. హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఎన్నుకున్నావు, మాకు ఈ రక్షణ ఇచ్చావు, వీళ్ళ పట్ల మీ ఉద్దేశం ఏంటో నెరవేర్చండి అని ప్రార్థన చేయండి అంతే. దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఎవరో ఊహించని ఘనమైన కార్యాలు దేవుడు వారి ద్వారా చేయించుకుంటాడు. వారందరూ కూడా దేవుని రాజ్యాన్ని కడతారు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన బిల్డింగ్లు కాదండి, దేవుని రాజ్యాన్ని కడతారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని కట్టడం అంటే మామూలు విషయం కాదు, మామూలు పని కాదు. దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి ఇంజనీర్లు అవసరం లేదు. ఆమేన్. దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి గొప్ప గొప్ప తలాంతులు కలిగిన టాలెంట్లు, టెక్నికల్ పీపుల్ ఎవరు అవసరం లేదు. వాళ్ళకి ఏమి రాకపోయినా పర్లేదు, మీతోనే రాజ్యం కట్టించుకుంటాను రండి అన్నాడు. హల్లెలూయా. ప్రభు, ఇంతమంది ప్రజల్ని పరిపాలించాలంటే నా వల్ల కాదు ప్రభా, నేను ఎక్కడా చదువుకోలేదు. ఐ డిడ్ నాట్ డూ ఎనీ అడ్మినిస్ట్రేషన్ కోర్స్. ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ కోర్సు నేను చేయలేదు. ఏం పర్లేదు, నీకు చిన్న కర్రతో తోలుకుంటే వెళ్ళిపోతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టిలో మన దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ మనం ఎలా హీనంగా లేదా తక్కువగా చూడబడినా దేవుడు వారిని ఎన్నుకుంటాడు. వాళ్ళ దగ్గరికి పిలుపు వెళ్తుంది. హల్లెలూయా. గొర్రెల కాపురులు పొలాల్లో ఉన్నారట, పొలాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్త అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? దేవుడికి అలాంటి వారే కావాలి. దేవుడు అలాంటి వారిని పిలుచుకుంటాడు. దేవుడు అలాంటి వారిని ఎన్నుకుంటాడు. దేవుడు అలాంటి వారికే ఉన్నతమైన స్థానాన్ని, భాగ్యాన్ని ఇస్తాడు. ఎవరు ఊహించలేనటి స్థాయిని ఇస్తాడు. హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు వారిని గణపరుస్తాడు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా వారి స్థితిగతులను దేవుడు పెంచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినటండి? వెర్రి వారిని, బలహీనులను. ఆమేన్. హల్లెలూయా. బలహీనులతో మనం ఏం చేద్దామండి? అంటే బలహీనులు కావాలా, మీకు బలవంతులు కావాలా? జ్ఞానం కలిగిన వాళ్ళు కావాలా, జ్ఞానం లేని వాళ్ళు కావాలా? డబ్బులున్న వాళ్ళు కావాలా, డబ్బులు లేని వాళ్ళు కావాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని సెలెక్ట్ చేసుకోమని పెట్టారనుకోండి, మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు అనుకోండి, ఇంకోటి ఇదండి, వీళ్ళ క్వాలిటీస్ ఇవ్వండి, వీళ్ళ క్వాలిటీస్ ఇవ్వండి, మీకు ఎవరు కావాలంటే మనం అందరూ ఏం సెలెక్ట్ చేస్తామండి? ఏం సెలెక్ట్ చేస్తారు మీరు? మాకు ఈ ధనవంతుడే కావాలండి, మరి ఆడి దగ్గర బోలం డబ్బులు ఉన్నాయి కదా, వీడి దగ్గర డబ్బులు లేకపోతే వీడు ఎందుకంటే మాకు, వీడు మేమే భారం అంటే మళ్ళీ ఈయన ఎక్కడ మేము పోషిస్తాం, వీడు మాకు అక్కర్లేదు, వీడు ఎందుకు పనికిరాడండి? సర్లే దేవుడు అంటాడు, వీడు నాకు ఇచ్చేయండి, ఎందుకు నేను ఏదో పని చేసుకుంటాను వీడితోటి అంటాడని. ధనవంతులు కావాలి, జ్ఞానవంతులు కావాలంటే వీళ్ళందరూ మాకు జ్ఞానవంతులు ఇచ్చేయండి, వీళ్ళందరూ ఇంజనీర్లు అందరూ, డాక్టర్లు అందరూ మాకు ఇచ్చేయండి, వాళ్ళతో మేము ఎదురు చేసుకుంటే అయితే వీళ్ళందరినీ మాకు ఇచ్చేయండి అని దేవుడు వీళ్ళందరినీ తీసేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ సిగ్గుపడే విధంగా దేవుడు వీళ్ళెంతగానో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఎన్నిక అంత అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పిలుపు అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు, అది ఊహకు అందదు, అది ఊహకు అందదు. ఎవరు దాన్ని గ్రహించలేరు, ఎవరు దాన్ని అనుకోరు. నేను అనుకోలేదండి మనోడు ఇంత పెద్దోడు అయిపోతాడని. నువ్వు అనుకో, దేవుడు అనుకుంటే అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడట వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడంట, బలహీనులను సిగ్గుపరచడానికి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములోని నీచులైన వారిని, తృణీకరింపవారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎన్నిక ఎంత గొప్పదో చూడండి, ఆయన పిలుపు ఎంత గొప్పదో చూడండి. నీచులైన వారు కావాలంట ఆయనకి, తృణీకరించబడిన వారు కావాలంట, ఎన్నిక లేని వారు కావాలట. అలాంటి వాళ్ళు ఆయనకి కావాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలం లేని వాళ్ళే కావాలట, వెర్రివారే, జ్ఞానం లేని వారే కావాలట. అలాంటి వారు దేవుడికి కావాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా మనుషులందరి చేత తృణీకరించబడిన వారండి. వీళ్ళందరికీ కూడా మనుషులతో కానీ ప్రపంచానికి వీళ్ళు ఎవరు అవసరం లేదండి. కానీ దేవుడు వారందరిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఘనమైన వాళ్ళు లేరు చూడండి. సామాన్యమైన పని చేసుకునే వాళ్ళే, విద్య లేని వాళ్ళే, పామరులైన వారే, కేవలం సామాన్యమైన వృత్తి చేసుకునే వాళ్ళే. ఎక్కడ హై క్వాలిటీ పీపుల్ కానీ, హై ఎడ్యుకేషన్ పీపుల్ కానీ ఎవ్వరు కూడా ఆయన ఎన్నుకోలేదు. అలాంటి వారి దగ్గర ఎవరి దగ్గరికి ఆయన వెళ్ళలేదు. శతాధిపతుల దగ్గర కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర కానీ, వాళ్ళ దగ్గర కానీ, వీళ్ళ దగ్గర కానీ ఆయన ఎప్పుడూ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఆయనకు కావాల్సిందంతా కూడా సామాన్యమైన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పట్టించుకోని వాళ్ళు, ఎవరు లెక్క చేయని వాళ్ళు, అందరి చేత తృణీకరించబడిన వారు, హీనముగా చూడబడుతున్న వాళ్ళు. 4వ అధ్యాయం, అక్కడే 4వ అధ్యాయం 13వ వచనంలో, దూషింపబడి బ్రతిమాలు కొనుచున్నాము. జాగ్రత్తగా వినండి. లోకమునకు మురికిగాను, అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? మేము లోకానికి ఎలా ఉన్నాం అంటే, లోకానికి ఎలా ఉన్నారంట వాళ్ళు? ఈ మురుకుని ఎక్కడ తెచ్చారండి? ఏమండి? లోకానికి మురికిగాను, అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. అంటే లోకంలో ఉన్న వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళని ఎలా చూశారు? మురికిగాను, పెంటగాను చూశారు. హల్లెలూయా.
దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత పిలవబడిన వారు, దేవుని పరిచర్య కొరకు నియమింపబడిన వారు లోకం దృష్టిలో ఎలా ఉన్నారంటే మురుకోల్లా ఉన్నారు, పెంటోల్లా ఉన్నారు. వాళ్ళు అలాగే పిలువబడుతున్నారు, వాళ్ళు అలాగే చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిశ్చయముగా దేవుని యొక్క పిలుపు ఎంత ఉన్నతమైందో చూడండి. హల్లెలూయా. ఎవరు మనల్ని ఎలా చూసినా మీరు ఏం పట్టించుకోకండి. దేవుడు నిన్ను ఘనంగా చూస్తున్నాడు. ఆయన దృష్టిలో నువ్వు ఘనమైన వ్యక్తివి, నువ్వు ఘనురాలివి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. పొలములో మందను కాల్చుండగా ఆ దేవుని యొక్క మహిమని దగ్గరికి వచ్చేసింది. ఆ స్థాయి, ఆ ఘనత, ఆ గౌరవం. ఆ గొర్రెల కాపరులు వెళ్ళి వాళ్ళందరికీ ఆ విషయం చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఏంటి వీళ్ళు చెప్తున్నారు యేసుప్రభు గురించి, ప్రవచనాలు చెప్పిన విషయాలన్నీ కూడా ఎలా చెప్తున్నారు, మేము చూసాం, వీఆర్ విట్నెస్డ్ అని చెప్తుంటే ఈ గొర్రెల కాపరులు అందరినీ ఎలా చూసేవారట లోకంలో అంటే ఎవరు చూసేవారండి? ఎలా చూస్తారు? వాళ్ళందరినీ గొప్పలుగా చూస్తారటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని గొప్పడు కానీ దేవుడు ఆ భేదాలన్నీ పక్కకి గెంటేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భేదాలన్నీ పక్కకి గెంటేశాడండి దేవుడు. ఆయన దృష్టిలో అందరూ ఒక్కరే. యేసుప్రభు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఆయనకి ఏ భేదం లేదు. ఆయనకి లేకపోతే ధనవంతులని, పేదవారని, జ్ఞానవంతులని, జ్ఞానం లేని వారని, నీచులని, అలాంటి వారని, ఇలాంటి వారని అసలు ఏ భేదము లేదు. దేవుడు ఆయన మహిమ రాజ్యము కొరకు, ఆయన రాజ్య నిర్మాణము కొరకు లోకము చేత మురికిగాను పెంటగాను చూడబడుతున్న లేదా పిలువబడుతున్న అలాంటి అవగాహన కలిగిన వారందరినీ కూడా మహిమ కలిగిన పరిచర్య చేయడానికి దేవుడు అందరినీ వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు లేకపోతే యోహాను వీళ్ళందరూ కూడా, మత్తయి వీళ్ళందరూ కూడా సామాన్యమైన ప్రజలండి. వాళ్ళందరూ కూడా అసలు సరైన చదువు అవగాహన లేని వారండి వాళ్ళందరూ కూడా. అలాంటి వారందరినీ దేవుడు వాడుకున్నాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సైన్యం ఎవరో తెలుసా? ఏమీ లేనోళ్ళే, ఏమీ రానోళ్ళే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సైన్యం అంతా గొప్ప సైన్యం ఉంటుంది లోకంలో. వాళ్ళందరూ జ్ఞానవంతులు, బలవంతులు, వాళ్ళందరూ బాబా పెద్ద సైన్యం వాళ్ళదే. యేసుప్రభు సైన్యం అంతా కూడా వాళ్ళ దగ్గర ఎవరు ఉండరో, జ్ఞానవంతులు ఉండరో, అసలు బలం ఎవరు ఉండరో. కానీ బలమైన దేవుడు వాళ్ళ దగ్గర ఉంటాడు. హల్లెలూయా. నిజమైన రక్షణ వాళ్ళ దగ్గర ఉంటుంది, నిజమైన సంతోషం వాళ్ళ దగ్గర ఉంటుంది, నిజమైన పరలోకం వాళ్ళ దగ్గర ఉంటుంది, నిజమైన సమాధానం వాళ్ళ దగ్గర ఉంటుంది, నిజమైన నిరీక్షణ వాళ్ళ దగ్గర ఉంటుంది, నిజమైన విశ్వాసం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ లోక సంబంధమైన విద్యలు, జ్ఞానాలు ఏమీ లేకపోయినా పర్లేదు, ₹1 లేకపోయినా పర్లేదు, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేస్తాడు. హల్లెలూయా. పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకి తీసుకొచ్చేస్తాడు దేవుడు. అసలు ఏమనుకుంటున్నారండి దేవుడి కోసం? లోకం దృష్టిలో మనం, పౌలు అంటాడు, లోకపు దృష్టిలో మేము మురికి వారం, పెంట వారిగా పిలువబడుతున్నాం. వీఆర్ కన్సిడర్డ్ మురికి పీపుల్, పెంటోళ్ళు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చండి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారిని తీసుకొచ్చి ఘనమైన పాత్రలుగా దేవుడు వాడుకుంటాడండి. దేవుడు అలాంటి వారే కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి. ఇదిగో ఎవరు వచ్చారట ఆయన దగ్గరికి? అంటే యేసుప్రభు దగ్గరికి ఎవరు వచ్చారండి అంటే, మీరు అంటే యూదుల కాలంలో అప్పుడు ఆ పరిస్థితుల్లో ఉంటే ఏ ఒక్కరు కూడా కుష్ఠరోగిని అసలు దగ్గరికి రానివ్వరండి. అప్పుడున్న కల్చర్ ప్రకారం, అప్పుడున్న సిద్ధాంతాల ప్రకారం మనం చూసుకుంటే, ఇప్పుడు ఏమో పరిస్థితులు మారే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో అసలు కుష్ఠరోగి అనే వ్యక్తిని ఒక పాపాత్ముడిగానో, ఒక నీచుడిగానో చూస్తారండి.
ఒక పాపాత్ముడుగానే ఒక నీచుడిగానే చూస్తారండి. అసలు ఏ మనుష్యుడు కూడా వాళ్ళ దగ్గరికి రానివ్వరండి. ఏ మనుష్యుడు కూడా వాళ్ళని మనిషిగా ఒప్పుకోరండి. ఒకవేళ వెళ్ళినా, అక్కడ నిలబడు, ఆ గేట్ అవతల నిలబడు, లేకపోతే అంత దూరం నుండు అంటారండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవనను. ఆమేన్, హల్లెలూయా. అందుకు ఆయన చెయ్యి చాపి, ఓహో ఎంత అద్భుతం, ఆయన్ని ముట్టుకుని ఎవరన్నా ముట్టుకుంటారా రోజుల్లో? మరి మీరు ముట్టుకుంటారండి? అండ్ మీరు ముట్టుకుంటారండి? మనకి ఈ రోజుల్లో ఎంత నామోస్ అండి. చదువుకోలేనంటే మనకి లెక్క ఉండదు, దీనులంటే మనకి లెక్క ఉండదు, తక్కువ చిన్న చూపు మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ దేవుని దృష్టి వచ్చేయాలండి, దేవుని మనసు వచ్చేయాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇష్టమైన ప్రభు నేనంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టుకుని, ఎస్ నాకు ఇష్టమే నువ్వు అంటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభుకి ఎవరంటే ఇష్టం చెప్పండి? అంటే యేసుప్రభుకి ఎవరంటే ఇష్టం చెప్పండి? ఎవరైతే లోకం ఇష్టపడదో ఆ ఇష్టపడిన వాళ్ళందరూ దేవుడికి ఇష్టం. లోకంలో ఉన్నవారు అందరూ ఎవరైతే, ఇప్పుడు ఈ కుష్ఠరోగిని లోకంలో ఎవరైనా ఇష్టపడతారండి? ఈ లోకం ఆ రోజుల్లో ఉన్న లోకంలో ఉన్న అధికారులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా సరే ఈ కుష్ఠరోగిని ఇష్టపడతాడండి? ఇష్టపడైనా సాయం చేస్తాడా? ఇష్టపడి వాడికి ఏమన్నా చూపిస్తాడంటే ఎవ్వరికి ఇష్టం ఉండదండి. ఇప్పుడు ఆ కుష్ఠరోగి ఎక్కడికి వచ్చాడో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. ఆమేన్, హల్లెలూయా. దేవుడండి, యేసు ప్రభు అండి, లోకములో తృణీకరించబడిన వారందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడండి. ఆయన ఒక వేదిక సిద్ధపరిచాడండి. తృణీకరించబడిన వారికి ఒక వేదిక సిద్ధపరిచాడండి. జ్ఞానం లేని వారికి, వెర్రి వారికి, నీచు లేని వారికి, ఎందుకు పనికిరాలందరికీ దేవుడు ఒక ప్లాట్ఫామ్, ఒక వేదికను సిద్ధపరిచాడు. ఆ దేవుడు సిద్ధపరిచిన ఆ వేదిక దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ కుష్ఠరోగి ఆయన దగ్గరికి రాగలిగాడంటే దాని అర్థం ఏంటండి? లోకము చేత, మనుషుల చేత తృణీకరించబడిన వాడు, అసహించబడిన వాడు యేసు ప్రభు దగ్గరికి రాగలుగుతున్నాడంటే దేవుడు ఆ స్పేస్ క్రియేట్ చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు అవకాశం ఇచ్చారు, ఆ కృపనిచ్చాడు. పర్లేదు మీరు నా దగ్గరికి రావచ్చనే అవకాశాన్ని, అవగాహన వాళ్ళకి కల్పించాడు. అందుకే ఈ కుష్ఠరోగికి ఏమీ ఆలోచించకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, వీళ్ళందరూ నన్ను చీ కొడుతున్నారు, వీళ్ళందరూ నన్ను చీ అవతల పోంటున్నారు, గేట్ అవతల నిలబడమంటున్నారు, ఎవరు నన్ను స్వస్థపరచరు, ఎవరు నాకు సహాయం చేయరు. బట్ దెర్ ఇస్ అ గాడ్, ఒక దేవుడు ఉన్నాడు, ఒక స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, నన్ను మనిషిగా చూసే ఒక మనుషుడు ఉన్నాడు, నన్ను గౌరవించి నన్ను ఇష్టపడేవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవ్వరు నిన్ను ఇష్టపడిపోయినా యేసయ్య నిన్ను ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవ్వరికి నచ్చకపోయినా దేవుడికి నువ్వు నచ్చుతావు. హల్లెలూయా. మీరంటే మాకు ఇష్టం లేదండి, పర్లేదండి, మాకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు చెప్పండి. మీరంటే మాకు ఇష్టం లేదు, పర్వాలేదు, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు. ఎస్ నాకు ఇష్టమే. ఎంత మంచి మాట అండి. అసలు అప్పుడే స్వస్థ వచ్చేస్తుంటుంది ఆ వ్యక్తికి. ఆమేన్. నువ్వు నాకు ఇష్టం అనగానే వాడికి అప్పుడే ఒక నూతన బలం వచ్చేసి ఉంటుంది, నూతన ఆరోగ్యం వచ్చేసి ఉంటుంది లోపల. అయ్యో ఎవరు నన్ను ఇష్టపడలేదు, ఎవరో ఇష్టపడినోడిని యేసు ప్రభు నాకు ఇష్టమే అని అంటున్నాడంటే ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక అంత అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. లోకం చేత అయిష్టత చూపించబడిన, లోకం చేత ధృవీకరించబడిన వారు, లోకం చేత ఎన్నుకోబడిన వారు, లోకం అందరూ కూడా ఇష్టపడిన వాళ్ళందరూ కూడా దేవుడికి ఎంత ఇష్టమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల కాపురులు అంటే అందరికీ అసహ్యమే, ఎవరు ఇష్టపడరాలని.
కానీ దేవుడు వాళ్ళంటేనే ఇష్టం ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి వాళ్ళంటేనే ఇష్టం. దేవుని వాళ్ళ దగ్గరికే వెళ్తాడు. దేవుడు వాళ్ళనే పలకరిస్తాడు. దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తాడు. దేవుడు వాళ్ళకే మహిమిస్తాడు. దేవుడు వాళ్ళకి శుభవార్త ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో మనుషులు, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టపడకపోయినా దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. అక్కడ అంటాడు, అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి బా, సర్వశక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, పరిశుద్ధతతో నింపబడిన దేవుడు. పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగి అంటే ఎంత అపవిత్రుడో తెలుసా? పాత నిబంధన గ్రంథములో ఒక కుష్ఠరోగి అంటే ఎంత అపవిత్రుడో తెలుసా? అలాంటి అపవిత్రుణ్ణి పరమ పరిశుద్ధుడైన దేవుడు ముట్టుకుంటున్నాడు. పరమ పరిశుద్ధుడైన దేవుడు తాకుతున్నాడు. వాడిలో ఏ అపవిత్రత చూడకుండా, వాడిలో ఏ దోషము చూడకుండా, వాడిలో ఏ రోగము చూడకుండా, వాళ్ళలో ఏ పాపము చూడకుండా, ఇతడు కూడా దేవుని కుమారుడే అన్నట్లుగా, ఇతడు కూడా మంచివాడే అన్నట్లుగా వాడిని తాకి, ఎస్ నువ్వంటే నాకు ఇష్టమే. హల్లెలూయా. మామూలుగా చెప్పచ్చు కదా, నువ్వంటే నాకు ఇష్టమని ముట్టుకుని చెప్పాలండి. ముట్టుకుని చెప్తే కిక్కు వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా చెప్పచ్చు కదా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధి అయిపో అనలేదు. వాడికి వెళ్ళి వాడిని ముట్టుకుని, అమ్మాయి హల్లెలూయా, వాడిని తాకి, వాడిని దర్శించి, వాళ్ళలో ఉన్న భయాన్ని, వాళ్ళలో ఉన్న వేదనని, వాళ్ళలో ఉన్న దుఃఖాన్ని, వాళ్ళలో ఉన్న కన్నీరుని, వాళ్ళలో ఉన్న అవమానాన్ని తీసేసి, నువ్వేం బాధపడకో, ఎవరు నిన్ను తృణీకరించినా నేను నిన్ను తృణీకరించను, అవన్నీ వాళ్ళలో ఉన్న భయాలన్నీ తొలగించేసి, ఇప్పుడు వాడికి ఎంత ధైర్యం వచ్చేద్దో పర్లేదు, ఎవరు నన్ను పట్టించకపోయినా నాకు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నన్ను సరిగ్గా చూడకపోయినా ఐ హ్యావ్ మై లార్డ్, నాకు ప్రభు ఉన్నాడు, ఆయన నన్ను తాకుతాడు, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అంటే దేవునికి ఎంతో ఇష్టం. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉన్నా ఆయనకి ఇష్టం, నువ్వు ఎలాగున్నా ఆయనకి ఇష్టం, నువ్వేం చేసినా ఆయనకి ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మనం ఎలా ఉంటే అలా ఇష్టపడతాడు. మనలో అర్హతలు చూసో, సౌభాగ్యం చూసో, జ్ఞానము చూసో, అది చూసో ఇష్టపడ్డాం. మనుషులు అలా ఇష్టపడతారు, కానీ దేవుడు అసలు ఏమీ లేకపోయినాడు, రోగైన పాపైనా, మనుషుల చేత అయిష్యుడిగా పిలువబడుతున్న, నీచుడిగా అసహాయుడిగా పిలువబడుతున్న, హీనముగా చూడబడుతున్న దేవుడు, అలాంటి వరకే దేవుడు అంటే ఎంతో ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారంటే దేవుడికి ఎంతో ఇష్టం అంటండి, ఎంతో ఇష్టం అంటండి, ఎంతో ఇష్టం అంటండి. ఏమని చెప్పాడు తెలుసా? అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నాకు ఇష్టమే, నువ్వు తక్షణమే శుద్ధి కమ్మని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తక్షణమే ఏమైపోయాడట? వాడి కుష్ఠరోగం అంతా శుద్ధి అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మనుషులందరూ వాడిని ఇష్టపడతారు లేదు చెప్పండి. ఇప్పుడు శుద్ధి అయిపోయాడు కదా, మామూలు నార్మల్ మ్యాన్ అయిపోయాడు కదా. ఇప్పుడు వాడికి అందరి దగ్గర గౌరవం ఇచ్చేస్తుంది, అందరూ వాడిని పలకరించేస్తారు, అందరూ వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తారు. ముందు ఎవడని ఇచ్చాడా? ముందు ఎవడన్నా షేక్ హ్యాండ్ ఇచ్చాడు? ఎవడన్నా పలకరించాడా? ఎవడంటే మీరు నాకు చాలా ఇష్టం అండి, మీరు నాకు నచ్చారండి అని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదు. ఇప్పుడు దేవుడు వాడిని స్వస్థపరిచిన తర్వాత, వారి పరిస్థితులు మార్చిన తర్వాత, వాడిని దీవించిన తర్వాత, వాడిని దేవుడు ఘనపరిచిన తర్వాత ఇప్పుడు అందరికీ నచ్చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మన పరిస్థితులన్నీ మార్చేశాడు కదా. దేవుడు నేను ఎంతగానో దీవించేశాడు కదా. నీ పరిస్థితులను నీ అన్ని చక్కబెట్టేశాడు కదా. ఇప్పుడు అందరికీ నచ్చేస్తున్నారు మీరు.
ఎందుకంటే దేవుడు మన పరిస్థితులన్నీ మార్చేశాడు. హల్లెలూయా. మనల్ని ఎవరో పలకరించేవారు కాదు, ఎవరు మనల్ని పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే దేవుడు మనల్ని దీవించడం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఇష్టపడడం ప్రారంభించాడో, మనుషులందరూ కూడా మనల్ని ఇష్టపడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే తృణీకరించబడ్డాడో వాళ్ళందరినీ దేవుడు రిసీవ్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే తృణీకరించబడ్డారో వాళ్ళందరినీ దేవుడు రిసీవ్ చేసుకున్నాడండి. దేవుడు వాళ్ళందరినీ రిసీవ్ చేసుకున్నాడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త అక్కడ పక్కనే 9వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యులు అది చూసి, పోనీ 10వ వచనం చదవండి పోనీ. ఆ, ఆ, ఆ. ఇంటిలో యేసు అక్కడ నుండి వెళుచూ సుంకపు మెట్టున వద్ద కూర్చున్న మత్తయి అనే ఒక మనుషుని చూసి, యాక్చువల్గా సుంకరులు, వేశ్యలు వీళ్ళెవ్వరు కూడా దేవుడికి నచ్చరు. అంటే మనుషులు ఎవ్వరికీ నచ్చరండి. వాళ్ళు అస్సలు అయిష్టులు ఈ లోకానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భాషలో చెప్పాలంటే ఈ సుంకపు వారంటే, అంటే అప్పుడున్న కాలంలో ఈ సుంకపు వారంటే ఎలాంటి వారు తెలుసా? పాపాత్ములు. వాళ్ళకి అసలు సమాజంలో మినిమం గౌరవం లేదండి. సమాజంలో మినిమం గౌరవం ఆ రోజుల్లో, అప్పుడున్న పరిస్థితుల్లో సుంకపు వారంటే చాలా హీనమైన వారు అన్నమాట. చాలా హీనమైన వారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారు తెలుసా? యేసు అక్కడి నుంచి వెలుచు ఆ ఆ ఆ ఆ ఇంటిలో భోజనమునకు ఆ ఆ ఆ ఆ వాళ్ళందరూ వచ్చండి ఎక్కడ కూర్చున్నారంటండి? యేసు ప్రభు దగ్గర, ఆయన శిష్యుల దగ్గర కూర్చున్నారంట. హల్లెలూయా. ఎవరు కూర్చున్నారు? ఇదిగో సుంకరులను, పాపులను అనేకులు వచ్చి. ఆమేన్. హల్లెలూయా. ఈ సుంకరులు, ఈ పాపులు లోకపు దృష్టిలో చాలా హీనమైన వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి అర్హత లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని భోంచేసే అర్హత లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉంటుంది పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మన స్థితిగతులు అలాంటి దినాలతో ప్రారంభమైనా, దేవుడు రానున్న దినాల్లో మన పరిస్థితులన్నీ మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనులతో కూర్చోబెడతాడు దేవుడు, గొప్పవారితో కూర్చోబెడతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సుంకరులు, విలువ లేని వారు, నీచులైన వారు, పాపులు యేసుప్రభుతో కూర్చుని భోంచేస్తున్నారండి. యేసుప్రభుతో కూర్చుని భోంచేస్తున్నారు. దే ఆర్ ఈటింగ్ విత్ జీసస్. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారట, పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు, పరిసయ్యులు అది 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు, ఎవరైనా మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. హల్లెలూయా. మీ బోధకుడు ఏం చేస్తుంది? మీ బోధకుడికి అర్థం అవట్లా. ఆమేన్. హల్లెలూయా. మీ బోధకుడు ఏం చేస్తున్నాడో మీ బోధకుడికి అర్థం అవట్లేదు. అసలు ఎందుకు సుంకరులతోనూ పాపులతో కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడు? ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యులు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. హల్లెలూయా. నాకెవరు కావాలి? పాపులే కావాలి, సుంకరులే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఒకరోజు ఒకళ్ళ ఇంటికి వెళ్తారట. అక్కడ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి పిలువబడినోడు అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ కూడా వెళ్తుందట, వెనకాల నిలబడుతుందంటే. ఎక్కడో
ఆయన కన్నీటితో ఆ పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో ఆయన పాదాలను కడుగుతుందట. ఎంతగానో దేవుడిని ఘనపరుస్తుందట. నువ్వేంటి ప్రభా ఈవిడితో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తావు, నువ్వేం అనవేంటి? ఈవిడ ఎవరో తెలుసా? బహు పాపాత్మురాలు, సచ్ ఎ సిన్ఫుల్ ఉమెన్, అసలు ఈవిడ దగ్గరకు రానివ్వకూడదు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆవిడకంటే నువ్వే ఎక్కువ పాపాత్ముడివి. ఎందుకంటే నువ్వు నన్ను పిలిచావు కానీ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు, నాకు ఏమీ చేయలేదు, ఏమీ గనపరచలేదు, నన్ను ఏమీ చేయలేదు. కానీ పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో నా పాదాలు కడిగింది. హల్లెలూయా. నీకంటే ఆవిడ నాకు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. నీకంటే నువ్వు చేసిన ఆతిథ్యం కంటే ఆవిడ నన్ను ఘనపరిచిన విధానమే నాకు ఇంపార్టెంట్. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆవిడ్ని అందరూ కూడా రాళ్ళతో కొట్టి చంపేయాలి. వ్యభిచారంలో పట్టబడే స్త్రీ, కొట్టేయండి కొట్టేయండి కొట్టేయండి. నేను మాత్రం కొట్టనమ్మా, నేను కొట్టను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నాకు కావాలి, నా రాజ్య నిర్మాణంలో నువ్వు వాడబడాలి. ఇక్కడి నుంచి నీ పాపాలు కడగబడ్డాయి, ఇంకెన్నడూ కూడా పాపం చేయకు, ఇంకెన్నడూ ఈ పాప సంబంధం విధానంలో ఉండకు, నేను నిన్ను వాడుకుంటానని. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుడికి ఎవరు కావాలి? గొర్రెలు కాచుకునే వాళ్ళు కావాలి, వెర్రి వాళ్ళు కావాలి, నీచులు కావాలి, పాపులు, సుంకరులు. ఆమేన్. హల్లెలూయా. తృణీకరించబడిన వారు, ఇలాంటి వాళ్ళే కావాలి ఆయనకి. వాళ్ళతోనే కలిసి భోజనం. జక్కి ఇంటికి వెళ్తారేటండి? జక్కి ఇంటికి వెళ్తే అందరూ సొరుగేసుకుంటున్నారట. మీ బోధకుడికి బుద్ధి లేదు. ఎవరింటికి వెళ్ళాలో ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరితో భోంచేయాలో ఎవరితో భోంచేయకూడదు మీ బోధకుడికి అర్థం కావట్లా. అంతా కలగాపలగం చేసి పడేస్తున్నాడు మీ బోధకుడు. మా బోధకుడికి అందరు నీతిమంతులతో ఆయనకి పని లేదు, గొప్పవాళ్ళతో ఆయనకి పని లేదు, గొప్పవాళ్ళు ఆయనకి అవసరం లేదు, జ్ఞానవంతులు బలవంతులు జ్ఞానం వీళ్ళందరూ ఆయనకి అవసరం లేదు. ఆయనకి అందరూ కూడా సామాన్యమైన వాళ్ళే కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాపంతో ఉన్నా పర్లేదు, వాళ్ళని పరిశుద్ధం చేసుకుని, వాళ్ళని రోగంతో ఉన్నా పర్లేదు వాళ్ళని శుద్ధి చేసుకుని, పాపంతో ఉన్న పర్లేదు వాళ్ళని శుద్ధి చేసుకుని, రోగంతో ఉన్నా పర్లేదు వాళ్ళని బాగు చేసుకుని, డబ్బులు లేకపోయినా పర్లేదు వాళ్ళని దీవించి ఆయన వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెత్తోలైనా పర్లేదు వాళ్ళకి మాట ఇచ్చి, శక్తి లేకపోయినా పర్లేదు, బలహీనలైనా పర్లేదు వాళ్ళకి బలం ఇచ్చి ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. లోకాసు సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి ఎవరు వస్తారంటే ఆయన దగ్గరికి? సుంకరులు, పాపులు. ఇప్పుడు వాళ్ళంటే ఎవరికి ఇష్టం లేదు? ఈ పరిచయులు కానీ ధర్మశాస్త్రం లోకంలో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. కానీ వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారట? యేసయ్య దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే యేసయ్య అందరిని ఇష్టపడుతున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఒకప్పుడు సమస్త సుంకరులు పాపులు అని వచ్చుండగా, 2వ వచనం, పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సొనిగేశారట వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. దేనికి సొనిగేస్తున్నారట? ఈయన అతమాటు పాపుల్ని సొంకర్లతోనే భోంచేస్తున్నాడు, వాళ్ళతోనే కలిసి ఉన్నాడని ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి, వీళ్ళందరికీ కూడా గొనుగు. యేసుప్రభు శాస్త్రులు అంటే ఎంత గొప్పలో తెలుసు ఆ రోజుల్లో, పరిసయ్యులు అంటే ఎంత గొప్పలో తెలుసండి ఆ రోజుల్లో, ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే ఎంత గొప్పలో తెలుసారండి ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళందరినీ దేవుడు పక్కనెట్టేసి సొంకర్లతోటి, పాపులతోటి, పాపపు స్త్రీలు, వేశ్యలతోటి వాళ్ళందరినీ దేవుడు ప్రేమించి, వాళ్ళందరినీ దేవుడు రక్షించి, ఆమేన్ హల్లెలూయా, కుష్ఠరోగులు సహితం ఆయన ఇష్టపడి వాళ్ళందరినీ శుద్ధులు చేసి, వాళ్ళ బ్రతుకులు మార్చి, పరిస్థితులు మార్చి, వాళ్ళని చక్కబెట్టి ఆయన పాత్రలుగా, ఆయన శిష్యులుగా, ఆయన రాజ్య నిర్మాణకులుగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరు లోకం దృష్టిలో మురుగువారిగా కనపడచ్చు, వారి లోకం దృష్టిలో వెర్రివారిగా కనపడచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వచనం. వినబడలేదు.
ఆ, 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 జర చెప్పాను. అక్కడ ఉన్న పెద్దలకి, శాస్త్రులకి, గొప్ప వాళ్ళందరికీ అందుకు వారు ఆ ఇప్పుడు ఈ గుడ్డివాడితో చెప్తున్నారు. అక్కడ ఉన్న పెద్దలు, శాస్త్రులు, వాళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు పుట్టుకతో నీవు కేవలం పాపివై పుట్టిన వాడివి. ఆ నీవు మాకు బోధింప వచ్చితవా అని వారితో చెప్పి వాడిని ఏం చేశారట? వెలేసారట అండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని? ఈ గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు కదా. ఇప్పుడు వాడేమో దేవుడిని మహింపరిచేస్తున్నాడు, వీళ్ళందరినీ పక్కకి గంటేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి, నువ్వు పుట్టుకతో పాపివై పుట్టిన వాడివి, నువ్వు మాకు బోధించడానికి, నువ్వు చెప్పడానికి పనికొస్తారా? నీవు కేవలం పాపినివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని చెప్పి వాడిని ఏం చేశారట? వెలేసారట. ఇప్పుడు యేసు చూడండి 35వ వచనం, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ వెలేసినోడి దగ్గరికి వచ్చారు ఎవరు? పరిసయ్యులు వెలేస్తేనట, ఆ వెలేసిన వాడి దగ్గరికి ఎవరు వచ్చారు? ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభుకి ఎవరు కావాలి? వెలివేయబడిన వాళ్ళే కావాలి. ఆమేన్. తృణీకరించబడిన వాళ్ళే కావాలి. సుంకరులు, పాపాత్ములు, పాపపు సహా జీవితంలో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళే కావాలండి. దేవుడు వారందరినీ బాగు చేసి ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, మనం ఎన్నిటి చూడడానికి టైం లేదు. కానీ నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? లోకము చేత తృణీకరించబడిన వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. ఆమేన్. లోకము దృష్టిలో నీచులైన వారు, అసహ్యులైన వారు, వెలివేయబడిన వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. పరమ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి మానవ రూపము దాల్చి ఈ లోకంలో తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని, అసహ్యులైన వారిని, సుంకరులైన పాపులైన వారు అందరినీ ప్రేమించి వారిని ఇష్టపడి, హల్లెలూయా, వారిని దర్శించి వారిని తాకి మహిమతో నింపి వారిని సాక్షులుగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయనకి అక్కర్లేదు. నీతిమంతులు ఆయనకు అవసరం లేదు. గొప్పవాళ్ళు ఎవరు ఆయనకు అవసరం లేదు. బలవంతులు, జ్ఞానవంతులు, పలుకుబడి కలిగిన వాళ్ళు, వీళ్ళెవరూ ఆయనకు అవసరం లేదు. ఆయనకి ఎవరు కావాలంటే మురుకోళ్ళు, పెంటోళ్ళు కావాలి. పౌలు అంటారు, లోకంలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని మురికిగాని పెంటగానే చూస్తున్నారు. దేవుడు అంటాడు, ఆ మురుకోళ్ళు, పెంటోళ్ళు నాకు ఇచ్చేయండి, నేను వాళ్ళని బాగు చేస్తాను, వాళ్ళని శుద్ధి చేసేస్తాను, వాళ్ళని కటింగ్ వేసేసి మంచి బట్టలు వేసేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని నూతన సృష్టిగా మార్చేస్తాను. న్యూ క్రియేషన్. వాళ్ళందరినీ నూతన సృష్టిగా మార్చేసి నా మహిమ కలిగిన బిడలుగా, నా మహిమ కలిగిన పరిచర్లు, నా రాజ్య నిర్మాణపు వారసులుగా ఉన్నతమైన స్థానం ఇచ్చి నేను బలపరుస్తానని దేవుడు అలాంటి వారిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయన సైన్యము మానవ దృష్టికి, మనుషుల దృష్టికి బలహీనమైన సైన్యము, వెలివేయబడిన నీచమైన సైన్యము, కానీ దేవుని దృష్టిలో వాళ్ళందరూ కూడా బలమైన సైన్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో ఒక నూతనమైన జ్ఞానము కలిగిన సైన్యము వాళ్ళందరూ కూడా. దేవుడు అందుకనే పౌలు అంటాడు కొరింథీ సంఘానికి, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్న పిలుపు చూడండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్న విధానము చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన విధానము చూడండి. ఆయన ఎవరిని ఆశీర్వదించాడు, ఎవరిని పిలుచుకున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున ఎక్కడో పొలంలో గొర్రెలు కాచుకుంటున్నారంట, వాళ్ళ దగ్గరికి వచ్చేసిందండి మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకపు దేవదూతల సమూహము, పరలోక సంబంధమైన దేవదూతల సమూహము ఎక్కడికి వచ్చేసింది తెలుసా? పొలంలోకి వచ్చేసింది. దేవుడు మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? లోకము చేత తృణీకరించబడిన వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. దేవుడికి అలాంటి వాళ్ళే కావాలి. దేవుడికి వాళ్ళే కావాలి. నీకు గొప్పలు కావాలేమో, దేవుడికి మామూలు ఉంటే సరిపోద్ది.
హల్లెలూయా. ఆయన కార్యాలు చేయడానికి, ఆయన వరకు అద్భుతాలు చేయడానికి, ఆయన రాజ్యాన్ని నిర్మించడానికి, కట్టడానికి వాళ్ళకి ఏ విధమైన జ్ఞానం లేకపోయినా పర్లేదు, ఆయన రాజ్యాన్ని ఎలా కట్టుకోవాలో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వారిని ఎన్నుకుని ఆయన రాజ్య సువార్తను ఈ రోజు దాకా తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ రోజుల్లో మొదలైంది కదా, 2024 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది కదా ఈ మినిస్ట్రీ. ఈ రోజు వరకు వచ్చిందంటే గొప్పోళ్ళు తీసుకురాలేదండి. ఎవరు తీసుకొచ్చారు? నార్మల్ పీపుల్ తీసుకొచ్చారు. నార్మల్ పీపుల్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచాన్ని తారుమారు చేసేసారు. హల్లెలూయా. ఎవరో తెలుసా? వీళ్ళందరూ కూడా సామాన్యమైన ప్రజలు. హల్లెలూయా. దేవుడు మనుషుల చేత తృణీకరించబడిన వారు దేవుని చేత ఎన్నుకోబడి ఘనమైన కార్యాలు చేశారు. దేవుడు కూడా మనల్ని కూడా నిజంగా ఇందాక నేను కీర్తనలో చదివినట్టు దీనులకు ఆయన రక్షణతో అలంకరణ చేశారట. హల్లెలూయా. నిజంగా మనం దీనులమేనండి, కానీ దేవుడు రక్షణని అలంకరణ మనకిచ్చి, సౌందర్యం ఇచ్చి, ఆమేన్ హల్లెలూయా, జ్ఞానం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అభిషేకం ఇచ్చి దేవుడు తన మహిమగల రాజ్య నిర్మాణంలో మనందరినీ వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఎలాంటి వారు అయినప్పటికీ మీరు ఏం పట్టించుకోకండి. మీరు దేవుని దృష్టిలో ఘనమైన వారు, దేవునికి ఇష్టమైన వారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుడు మనం పిలుచుకుని, ఎన్నుకుని, ఏర్పాటు చేసుకుని ఆయన మహిమగల పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఇంకా ఘనంగా మనందరినీ వాడుకొనును గాక.